నమస్తే, నేను మీ అశ్విని కుమార్. వక్ఫ్ బిల్లు, దీన్ని అమెండ్మెంట్ బిల్ అని చెప్పి కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆగస్టు 8 నాడు లోక్సభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు దాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు లేదా దాన్ని ప్రవేశపెట్టినప్పుడు లోక్సభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు అట్లాగే కాంగ్రెస్ కూటమికి సంబంధించిన సభ్యులంతా కూడా చాలా గొడవ చేశారు. గొడవ చేసినప్పుడు సరే కేంద్ర ప్రభుత్వం లేదా నరేంద్ర మోడీ ప్రభుత్వం జాయింట్ పార్లమెంట్ కమిటీకి దీన్ని పంపిస్తున్నట్టుగా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని చెప్పింది. ఆ తర్వాత 2 సార్లు మీటింగ్ జరిగింది జాయింట్ పార్లమెంట్ కమిటీ. ఈ రెండు సార్లు మీటింగ్ జరిగినప్పుడు జాయింట్ పార్లమెంట్ కమిటీలో కాంగ్రెస్ కూటమి సభ్యుల మధ్య అట్లాగే బీజేపీ సభ్యుల మధ్య కూడా 2 సార్లు వాడివేడి చర్చలు నడిచినాయి. చర్చల అనంతరం కూడా ఇంకా నడుస్తూనే ఉంది ఆ అమెండ్మెంట్స్ చేయాలా లేదా వక్ఫ్కి సంబంధించిన బిల్లులోని. అయితే అందులో ఏముంది ఏంటి అమెండ్మెంట్స్ అంటే చాలా 40 పాయింట్స్ వరకు ఉన్నాయి. మేజర్ ఇవి కొన్ని 2-3 చదువుతాను. అందులో ముఖ్యంగా ఒకటి, పవర్స్ అంతా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఎక్కువ ఇవ్వాలన్నది. 40 అమెండ్మెంట్స్లో కూడా ఎగ్జిస్టింగ్ ఈ 1995 వక్ఫ్ యాక్ట్కి సంబంధించి ఈ లా గవర్నింగ్ బాడీస్ అన్ని వక్ఫ్ బోర్డుకి సంబంధించిందంతా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇవ్వాలి. ఏం చేంజెస్ ఉన్నా కూడా దానికి సంబంధించిందంతా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ చూసుకుంటారన్నది ఒకటి అమెండ్మెంట్ చేసింది. రెండోది ఏంటంటే, ముస్లిం మహిళలే కాకుండా నాన్ ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా అందులో ఉంటారు స్టేటు సెంట్రల్ వక్ఫ్ బాడీస్లో అన్నది కూడా ఒక అమెండ్మెంట్ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంతేకాకుండా సెక్షన్ 40 ఉంది. సెక్షన్ 40లో ఏంటంటే మొత్తం ఆస్తి కానీ ఏదైనా వక్ఫ్కి సంబంధించిందని చెప్పి ఇదివరకు డైరెక్ట్గా చేయొచ్చు, అట్లా కాదు. లా రిలేటింగ్ పవర్స్ మొత్తం కూడా బోర్డు డిసైడ్ చేయడానికి లేదు, అదంతా సుప్రీంకోర్టు, హైకోర్టు ఇట్లా కోర్టుల ద్వారా రావాలి, ట్రిబ్యునల్ కోర్ట్స్ ద్వారా కాదు అన్నది కూడా ఒక అమెండ్మెంట్. సో ఈ అమెండ్మెంట్సే కాకుండా 3A, 3B, 3C సెక్షన్స్లో కూడా 1995 నుంచి ఉన్న వక్ఫ్ యాక్ట్లో దాన్ని మార్పులు చేసింది మోడీ ప్రభుత్వం. 3Aలో నో పర్సన్ షల్ క్రియేట్ ఏ వక్ఫ్ అన్లెస్ హీ ఈజ్ ది లాఫుల్ ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ అండ్ కంపిటెంట్ టు ట్రాన్స్ఫర్ ఆర్ డెడికేట్ సచ్ ప్రాపర్టీ. సో ఎవరికి కూడా వక్ఫ్ ప్రాపర్టీ ఓనరు అతను ఆ స్థలానికి సంబంధించి లేదా ఆ ప్రాపర్టీకి సంబంధించి ఆయన ఓనరు అని ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకున్నాక ఆయన పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప ఇది వక్ఫ్కి సంబంధించింది అని డైరెక్ట్గా కూడా ఆస్తిని స్వాధీనం చేసుకుంటానికి లేదని సెక్షన్ 3Cలో కొన్ని మార్పులు చేసింది మోడీ ప్రభుత్వం. సో ఇంకా ఇవ కీ టేక్ అవేస్ కింద చెప్పుకుంటే మనం మొత్తం క్లియర్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి వక్ఫ్ బిల్లు, వక్ఫ్ బోర్డు కూడా క్లియర్గా ఉండాలి అన్నది మోడీ ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించి సిటిజన్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు వక్ఫ్ ప్రాపర్టీస్ అంతా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. లోకల్ సర్కిల్స్ అంతా సంబంధించిన వాళ్ళు సర్వే చేశాకే అక్కడ రిజిస్టర్ చేసుకోవాలనేది కూడా ఒక కీ టేక్ అవే తీసుకొచ్చింది. అంతేకాకుండా ఈ అమెండ్మెంట్స్ చేయాలా వద్దా, ప్రస్తుతం అయితే ఇవంతా కూడా జాయింట్ పార్లమెంట్ కమిటీ చర్చల మధ్య అక్కడ నడుస్తుంది. బిల్లు ఎప్పుడు ప్రవేశపెడతారు ఏంటి అనేది మనం అప్పుడే చెప్పలేం. దాదాపు చాలా వరకు కూడా 2024లో ప్రస్తుతం ఆ బిల్లు ప్రవేశపెట్టకపోవచ్చు మోడీ ప్రభుత్వం అన్నది అయితే వినపడుతుంది. కానీ ఒకవేళ పెట్టినా కూడా రాజ్యసభలో ఎన్డీఏకి బలం ఉంది, లోక్సభలో కూడా ఎన్డీఏకి బలం ఉంది. కానీ జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏం చర్చిస్తుంది, ఫైనల్గా ఏం తెలుస్తుంది అనే తర్వాతే మోడీ ప్రభుత్వం ఆ బిల్లు ప్రవేశపెడుతుందని మనకి అందుతున్న సమాచారం. అయితే ప్రస్తుతం ఇదంతా నడుస్తుంది. ఆన్లైన్లో సర్వేలు నడుస్తున్నాయి. పిటిషన్స్ చీఫ్ జస్టిస్కి పిటిషన్స్ అప్లై చేస్తున్న వాళ్ళు ఉన్నారు. హిందువుల తరఫున కొంతమంది, ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది, ఎవరి మద్దతు వాళ్ళకంటూ కూడా సుప్రీంకోర్టుకి ఆన్లైన్లో వాళ్ళు ఎస్ నో అంటూ కూడా ఎవరికి వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారు. అయితే ఈ టైంలోనే మింట్ అనేది లోకల్ సర్కిల్స్ అనే ద్వారా ఒక సర్వే ఒకటి నిర్వహించింది. దాదాపు 388 జిల్లాల్లో భారతదేశంలో ఈ 388 జిల్లాల్లో 47,000 శాంపిల్స్ తీసుకుంది. 47లో కూడా ఎక్కువ మంది రెస్పాండ్ అయింది 34,500 మంది హిందువులు రెస్పాండ్ అయ్యారు. 7,200 మంది ముస్లింలు రెస్పాండ్ అయ్యారు. 1,500 మంది
క్రిస్టియన్స్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఒక 3,000 మంది, వాళ్ళు ఏ కులము ఏ మతం అనేది ఏం చెప్పలేదు, అన్ఐడెంటిఫైడ్ కింద పెట్టారు. వాళ్ళు కూడా ఈ సర్వేకి రెస్పాండ్ అయ్యారు. సర్వే ఏం చెప్తుంది, దాదాపు 10 మంది సిటిజన్స్లో 9 మంది ఫుల్గా ఈ బిల్లుకి సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలిపారు. మోడీ తీసుకొస్తున్న ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి దాదాపు 10 మందిలో భారతీయుల్లో 9 మంది తమ మద్దతు మోడీ తీసుకొస్తున్న అమెండ్మెంట్ బిల్లుకే మా మద్దతు అని చెప్పారు. అంతేకాకుండా 96% మంది ఖచ్చితంగా వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తులంతా కూడా రిజిస్టర్ చేసుకోవాలి, మ్యాండిటరీ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ దగ్గర అని చెప్పి వాళ్ళు కూడా 96% మంది దానికి ఓటేశారు. సో ఇంకా 93% మంది ట్రిబ్యునల్కి వ్యతిరేకంగా, ట్రిబ్యునల్ అంటే ఇదివరకు వక్ఫ్ వాళ్ళు వచ్చి ఎవరైనా ఆస్తికి సంబంధించింది ఇది మాదే అని చెప్పి తీసుకుంటే ఆ సదరు ఓనరు, ఆ స్థలం ఓనర్ ఎవరైనా అది వక్ఫ్ది కాదు తనది అని నిరూపించుకోవాలంటే వక్ఫ్కి సంబంధించిన ట్రిబ్యునల్ కోర్టులోనే ఆయన వాదనలు వినిపించి తనదని నిరూపించుకొని తీసుకోవాలి. దాన్ని ఇప్పుడు మారుస్తోంది మోడీ ప్రభుత్వం, కోర్టుల ద్వారా పరిష్కరించాలి, ట్రిబ్యునల్కి రైట్ ఉండదు వక్ఫ్కి సంబంధించింది అని. సో 93% మంది అవును వక్ఫ్ ట్రిబ్యునల్ రద్దు చేయాలి, ఆస్తులంతా కూడా ఏమన్నా తీసుకున్న వక్ఫ్ వాళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టుల ద్వారా ఇవంతా కూడా నడవాలి అన్నది 93% మంది భారతీయులు దానికి ఓటేసినట్టుగా తెలుపుతుంది ఈ సర్వే. సో ప్రస్తుతానికి ఇది ఒక మింటు వాళ్ళు చేసిందే, మనం చూడాలి. ఆన్లైన్లో కూడా అందరూ కూడా సుప్రీంకోర్టుకి వాళ్ళ అభిప్రాయాలు తెలుపుతున్నారు. చర్చ అయితే నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంట్ కమిటీ దాని మధ్యలో బీజేపీకి లేదా ఎన్డీఏ సభ్యులకి కాంగ్రెస్ కూటమి సభ్యులకు మధ్య కూడా వేడి చర్చలు నడుస్తున్నాయి. 2 సార్లు అయింది ఇప్పటికి జాయింట్ పార్లమెంట్ కమిటీ. మరి ఇంకెన్నిసార్లు నడుస్తుందో. ఎన్డీఏలో కూడా కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ కూటమిలో కూడా కొంతమంది దీనికి మద్దతు తెలుపుతున్న వాళ్ళు ఉన్నారు. సో రాబోయే రోజుల్లో చూడాలి మనం ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి, లేకపోతే ఈ అమెండ్మెంట్ బిల్లు ఎంతవరకు తీసుకుంటుంది. మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఆ 40 మార్పుల్లో అన్నిటికీ ఒప్పుకుంటూ బిల్లు పాస్ అవుతుందా, ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయనేది అయితే చూడాలి. ప్రస్తుతం అయితే భారతదేశం ఎక్కువ మంది మాత్రం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకే మద్దతు తెలుపుతున్నట్టుగా మింటు వాళ్ళు నిర్వహించిన సర్వే తెలుపుతుంది. థ్యాంక్ యూ.